అవసరం అగత్యం కూడా నాకు లేదు. అసెంబ్లీకి నేను ఇచ్చిన సాక్ష్యాధారాలకు తోడు ఈ విజయ బ్యాంక్ ఎండి అదే ఏపీ డైరీ ఎండి ఎవరో ఉంటారండి, నాకైతే తెలియదు ఆయన ఎవరో. ఆయనకి ఇవ్వమని నాకు రాశారు లెటరు, డైరెక్టరు కొంతమంది సభ్యులు వీళ్ళందరూ. సో ఆ డైరెక్టర్కి ఇవ్వటం అసెంబ్లీలో స్పీకర్కి ఇస్తా, చట్టసభ్యుడిగా నా హక్కు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ దెన్. అవినీతిని కక్కిస్తాం, టేక్ మై వర్డ్. పల్లా శ్రీనివాస్ గారు విజిలెన్స్ ఎంక్వైరీ చేయమని ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశారంట. నేను అమెరికాలో ఉన్నప్పుడు నాకు మా వాళ్ళు చెప్పేది సబ్జెక్ట్ టు కరెక్షన్, మా లీడర్లు చెప్తుంది, మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు. ముఖ్యమంత్రి గారికి అన్నీ చెప్తాను, ఏముంటుంది దాంట్లో. నేను ముఖ్యమంత్రి గారికి నేనేమి ప్రెస్ ముందు మాట్లాడి ముఖ్యమంత్రి గారికి తెలియజేద్దామని ఉద్దేశంతో నేనేం ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది కాదు. నేను పిఏసిఎస్ భవన్ ఓపెనింగ్ మీటింగ్లో నేను మాట్లాడిన స్పీచ్లోది మీరు కట్ చేసేసారు, దానికి వివరణ ఇద్దామని ఈ ప్రెస్ మీట్ కాల్ఫర్ చేసి. విజయ డైరీ అనేది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఘోష, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మఘోష, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభీష్టం అంటాం కూడా తప్పు. వీళ్ళందరూ పార్టీ అధికారంలో లేనప్పుడు నేను కూడా లేటుగా వచ్చా. నేను రాకముందు పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగినప్పుడు జైలుకి వెళ్ళి జైలు జీవితం అనుభవించి విదేశాలు వెళ్ళటం కూడా మానేసుకుని రంగనగూడెంలో 70 ఏళ్ళు 60 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళు ఎస్సీ ఓసీ బీసీ అన్ని కులాల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడితే నా మీద కూడా పెట్టారు. అందుకే నాకు ఇంత లేట్ అయింది అమెరికా వెళ్ళటం. సరే, వాళ్ళందరికీ ఇవాళకి 52 మంది అలో లక్షణాన్ని పరిస్థితి. అంటే ఆ రోజున మేము పార్టీ కోసం, చంద్రబాబు గారి కోసం పార్టీ జెండా భుజాన్ని వేసుకుని మేము తిరిగితే, ఆ రోజున ఏ రోజున పార్టీ అని బయటికి రాకుండా ఇవాళ పార్టీ అని ఉండటం వెంటనే తహతహలాగిపోతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల ఆత్మఘోష. అది టేక్ మై వర్డ్. మీరు ఎంక్వైరీ చేయండి, వెళ్ళి నియోజకవర్గంలో పోల్ పెట్టండి, నియోజకవర్గంలో కనుక్కోండి, మీరు మీ ఛానల్స్ ప్రతినిధులు కనుక్కోండి. ఇది నేను చెప్పేది కాదు. పదే మాట్లాడుతూ నాకు ఇష్టం లేక నేను వదిలేసేదాన్ని. అసెంబ్లీలో మాట్లాడాం కదా, చర్య తీసుకుంటారనే లెక్కలో నేను దాన్ని వదిలేసా. ఇంకా తీసుకొస్తున్నారు, నేను తెప్పించినవి కాదు కదా ఈ ఎవిడెన్స్. ఇంతవరకు ఏ విజయ డైరీ వాళ్ళు ఎవరో చేయని విధంగా యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు, మీడియాకి డబ్బులు, రైతుల సొమ్మది. నేను కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా 10 కోట్ల లాభం 90 కోట్లు తీసుకెళ్ళా. ఒకే ఒక సంవత్సరం నేను చైర్మన్గా చేసింది. నేను ఎప్పుడూ ట్యాగ్లు ఇచ్చుకోలే. అంటే ఇప్పుడు నా నియోజకవర్గంలో పనిచేసినా, కష్టపడినా, దెబ్బలు తిన్నా, అవహేళన పడినా, లేకపోతే వీళ్ళు ఇబ్బందులు పడినా, కేసులు పెట్టించుకున్నా కార్యకర్తలే పెట్టించుకొని తెలుగుతాళ్లే. తెలుగుతాళ్ళు అటు వదిలేయమంటారా? ఉద్యోగాలన్నీ వైసీపీకి ఇచ్చింది నిజం కాదా 5 సంవత్సరాల్లో? ఎందుకు పేరునాని, వెల్లంపల్లి శ్రీనివాస్ని, కొడాలని, పేరునాని గారిని నన్ను అడగండి. సో మీరు ఎందుకు ఉంచారా అని అడగండి. మే 22న ఒక రాజకీయ పార్టీ పదవిస్తే, దురదృష్టవశాత్తు మే 23న అధికారం మారితే అదే పాలకవర్గం ఎలా ఉంటుందండి? అంటే జగన్మోహన్ రెడ్డి కూడా డబ్బులు తీసుకున్నాడా దీంట్లో? మంత్రుల స్థాయి కాదా? నేను మాట్లాడేవాను కదా జగన్మోహన్ రెడ్డి గురించి కూడా. లేదా సాక్షి ఇటు రాస్తాడా? నేను కాంట్రాక్ట్ అసలు అక్కడ కాంట్రాక్ట్ ఉందని నాకు తెలియదు. ఈయన చెప్తున్నాడు కదా, నేను ఎయిర్పోర్ట్ మీటింగ్కి వెళ్ళిందే 2 సంవత్సరాల తర్వాత. అసలు నేను అమెరికా వెళ్ళి ఒక 20 రోజులు లేను నేను.